ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన మురళీ చింతన నవంబర్ 9. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, మీ జీవితం చాలా విలువైనది కాబట్టి పాత్రలను చూసి దానం ఇవ్వండి, జ్ఞాన ధనాన్ని దానం చెయ్యండి. మీరందరికీ ఈశ్వర్య సందేశాన్ని ఇవ్వాలి. జ్ఞానాన్ని ఇవ్వటం అంటే మార్గాన్ని చూపించటం. మీ లోపల ఏవైతే దైవీ గుణాలు ఉన్నాయో ఆ యొక్క ధారణ జరుగుతూ ఉంటుంది. కానీ పాత్రలను చూసి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎలాగైతే కొంతమంది అర్థం చేసుకునేది తక్కువ కానీ చేసేది ఎక్కువగా ఉంటుంది, అలాగే మీరు కూడా అందరి యొక్క నాడిని చూసి జ్ఞాన ధనాన్ని దానం చేయాలి. చాలా ప్రేమతో అర్థం చేయించాలి. ఒకవేళ వాళ్ళు వినకపోతే కోపడతారు, గొడవలు పెడుతూ ఉంటారు. కానీ మీరైతే చాలా నమ్రతగా ఉండాలి. ఇలాంటి వారితో మీరు వెనక పడకూడదు. ఎందుకంటే వారు అర్థం చేసుకోవటానికి లక్ష్యమే లేదు. వాళ్ళు వెనక పడవద్దు. వాళ్ళు దైవీ ఆత్మలు కాదని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎవరు ఉన్నారు ఈ విషయం అర్థం చేసుకోకపోతే పతిత పావనుడు, దుఃఖహర్త, సుఖకర్త, స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేవారు దుఃఖాన్ని నుండి విముక్తిగా చేయకపోతే ఇంకెవరు రక్షిస్తారు? కాబట్టి బాబా అంటున్నారు, నేనేమి చెయ్యను. రావణుడు కూడా తన యొక్క రచన ఉన్నది. ఆశ్రీ సంప్రదాయము, దైవీ సంప్రదాయం ఉన్నది. మధ్యలో సంగమ యుగం. ఆ సమయంలోనే నేను వచ్చాను కొత్త ప్రపంచ స్థాపన చేయటానికి, మీకు రాజయోగం నేర్పించటానికి. మీరు నన్ను జ్ఞాపకం చేయండి, మీ పాపాలు నష్టం అవుతాయి, మీరు పావనంగా కూడా అవుతారు, నమ్రచిత్తులుగా అవుతారు. మీరు యోగ బలం పైన చాలా అటెన్షన్ ఇవ్వాలి. పవిత్రతలోనే చాలా శక్తి ఉన్నది. ఈ పవిత్రతలోనే ఎన్నో విఘ్నాలు వేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎన్నో విఘ్నాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఎన్నో నిందలు పడాల్సి వస్తుంది. చాలామంది పిల్లలు మాయతో ఓడిపోతూ ఉంటారు. రాస్తారంట, బాబా మేము కోపం మాకు బాగా వచ్చేసింది, మేము కొట్టాము అది ఇది అని. బాబా అంటున్నారు, మీరు చాలా శాంతిగా ఉండాలి, చాలా మధురంగా ఉండాలి. మీరు వికారాలన్నిటిపైన విజయాన్ని పొందాలి. దీంతోనే మీరు విఘ్నాలు దూరం చేసుకోగలుగుతారు. సేవ బాగా జరిగిద్ది. మాయతో ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. పతితుల నుండి పావనంగా కావాలి. ఇప్పుడు మీరు పూజల నుండి పూజ్యులుగా అవ్వాలి. నేను వచ్చాను మీకు సృష్టి యొక్క ఆది మధ్యాంతం యొక్క జ్ఞానాన్ని ఇవ్వటానికి. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటంతోనే మీరు రాజాది రాజులుగా అవుతారు. మనుషులు విని ఇది ఆశ్చర్యపోతుంటారు, వీరు స్వదర్శన చక్రధారుల, విశ్వరాజాధికారుల ఎలా అవుతారు అని ఆశ్చర్యపోతారు. కానీ మీరు వారికి అర్థం చేయించండి, మేము దేవతలము, మేమే పూజ్యులుగా ఉన్నవారు, మేము పూజారులుగా అయిపోయామని అర్థం చేయించండి అందరికీ. మేము పావనమైన దేవతలము, పవిత్రమైన వారిని, పూజ్యులుగా ఉన్నాము. నెమ్మదిగా కిందకి దిగుతూ వచ్చేసరికి మేము పూజారిగా అయిపోయాం. మొత్తం ఈ సృష్టి చక్రం యొక్క 84 జన్మల యొక్క రహస్యాన్ని వాళ్ళకి అర్థం చేయించండి. మనుషులు అంటూ ఉంటారు, ఇది ఎలా జరుగుతుంది? పరమాత్ముడు పూజ్యుడు, పరమాత్మనే పూజారి అవుతారు, అతడే మీకు పూజ చేస్తున్నా. అలా కాదు, ఆత్మల యొక్క కథ ఉన్నది. ఎంతైతే పవిత్రంగా ఉంటారో అంత పూజ్యులు. పతీతంగా అయినప్పుడు పూజారిగా అవుతారు. మీరు మీ చిత్రాలు, దేవీ దేవత చిత్రాలు మందిరాల్లో కూర్చొని పూజారులకి అర్థం చేయించండి. మరలా మీరే పూజ్యులుగా తయారవుతూ ఉన్నారు. పూజ్యులుగా ఉన్నవారు పూజారిగా అయిపోయారు. పూజ జరుగుతూ ఉన్నది, కిందకి దిగుతూ వచ్చారు, శాంతి కోరుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చాలా మోసపోతూ వచ్చారు. ఇప్పుడు మీరు తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళేది ఉన్నది. శాంతి కోసం బాబా మనకి ఏదైతే జ్ఞానం ఇచ్చారో, మీరు ఆత్మలు ఉన్నారు, శాంత స్వరూపులు. మీరు మీ యొక్క ఆత్మిక స్వరూపంలో స్థితి అవ్వండి. నెమ్మదిగా డీప్ సైలెన్స్ యొక్క అనుభూతి జరుగుతుంది. శాంతి మన యొక్క స్వధర్మం. మనం అక్కడ పూర్తిగా శాంతిగా ఉన్నాము. ఇక్కడ పాత్ర వహించేదే లేదు. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాము పాత్ర వహించటానికి.
సుఖధామంలో చాలా శాంతి ఉండేది, అది దుఃఖధామంలో అంతా అశాంతియే. ఇక్కడ శాంతి అనేదే లేదు. బాబా వచ్చారు మళ్ళా తిరిగి మనల్ని సుఖధామంలోకి తీసుకొని వెళ్ళటానికి, దుఃఖధామాన్ని సుఖధామంలోకి మార్చటానికి. బాబా అంటున్నారు, పిల్లలు మీరు శాంతి యొక్క మార్గాన్ని చూపించండి. మీ బాల్యం యొక్క రోజులు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. చాలా సంతోషంగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా పైనుండి కిందకి దిగజారిపోకూడదు. ఒకవేళ పడిపోయారు అంటే మీ సంపాదన అంతా పోతుంది. మీరెంత వీలైతే అంత జ్ఞాన చింతన చేయండి. అప్పుడే మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. మీరు మీ సంతోషాన్ని పెంచుకోవాలి. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మీరు చాలా నమ్మరచిత్తులుగా ఉండాలి. క్రోధంతో ముక్తులుగా ఉండాలి. ఈ వికారాలపైన విజయాన్ని పొందాలి. బాబా వచ్చారు మనల్ని ఈ విఘ్నాల నుండి విముక్తి చెయ్యటానికి. మరి మీ స్థితి కూడా చాలా మహాన్గా ఉండాలి. అందుకనే మీరు పాత్రల్ని చూసి అర్థం చేయించండి. ఇలా అయితే కాదు కదా. మీ అమూల్యమైన సమయాన్ని నష్టపోవద్దు. మనుషులు పోట్లాడుకుంటూ ఉంటారు, మీ స్థితిని పాడు చేస్తూ ఉంటారు. మీరు చూడండి, ఈ వ్యక్తి అర్థం చేసుకోవటం లేదు అంటే మీరు ఇతడు మన కులం వారు కాదు అని అనుకోండి. వాళ్ళ వెనకాల పరిగెత్తి మీ టైం వేస్ట్ చేయవద్దు. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళే ఉపయోగపడుతూ ఉంటారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఈ విషయాలన్నిటినీ సాక్షిగా చూడాలి. వరదానం ఉన్నది. నమ్రత యొక్క కవచం ద్వారా గొడవల నుండి విముక్తులుగా అయ్యేటువంటి సత్యమైన సేవాదారిగా కండి. మనం సేవా క్షేత్రంలో ఎన్నో సంస్కారాల యొక్క ఘర్షణ వస్తుంది. మీరు నమ్రత యొక్క కవచం ధరించండి. ఎవరెంత నిందించినా మీరైతే స్నేహంతో ఉండండి. ఎలాంటి ఘర్షణలోకి రావద్దు. ఇప్పుడు మీరైతే తెలుసుకున్నారు కదా, ఈ ఘర్షణలు ఇవన్నీ కూడా మన స్థితిని కిందకు దిగజారుస్తుంది. కాబట్టి ఇందులో పాల్గొనవద్దు. దీంతో సేవ ముందుకు జరగదు. మీ స్లోగన్ ఉన్నది, హద్దు నాది నాది అనేది సమాప్తం చేసి దానిని ఒకే ఒక శబ్దం మేరా బాబా, నా బాబా అనే శబ్దంలోకి పరివర్తన చేయండి. ఈరోజు మనం ఇదే అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, ఈ శరీరానికి అతీతంగా ఉన్నాను. నేను ఆత్మనే చూస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మనే చూస్తున్నాను. ఈ యొక్క అభ్యాసం ప్రతి గంటకి చేయండి. అచ్చా, ఓం శాంతి.